అయ్యో, షెట్ అంతా కూడుకుని కోల్పోయా. తలనరికి మరి చంపేశారు. వీళ్ళకి ఇవన్నీ వచ్చిందో యువతను మళ్ళీ నెల అమావాస్యకి అయ్యో మా కూతుర్ని కోల్పోయాను. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈ ఊరికి ఏం పట్టిందా అని చెప్పి జనాలు స్వామీజీని పిలిపించగానే పరిష్కారం ప్రతి నెల మీరు చెప్పుతో కొట్టుకోవాలి. ఈ సమస్యకు తెలుస్తే ఎస్ చెప్పుతో కొట్టుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు చెప్పుతో కొట్టుకోవాలి. అది స్వామి ఇది మీ అందరికీ ఊహించని ప్రమాదం. ఇది మీ అందరికీ ఊహించని ప్రమాదం రా. మీరు నన్ను పిలిపించారు, నేను చూపించాను. మీరు చచ్చేదాకా ప్రతి నెల ఇలా చెప్పు తీసి కొట్టుకోవలసిందే. మీ గతింతే. ప్రమాదాలు ఆగాలన్నా, ఎత్తికి కొట్టుకోవడం ఆగాలన్నా ఎవరో ఒకడు గట్టుడు రావాల్సిందేరా. మీరందరూ అనుభవించక ఈ కర్మని, మీరు చేసిన దౌర్భాగ్యమైన దరిద్రాన్ని అనుభవించక తప్పదు. మీరు ఎంతమంది స్వామీజీని తీర్చుకొని తీర్చడం ఇదిలో చెప్పుకుంటూ ఉంటుందిరా. ఇంతకీ సమస్య ఏంటి? ఈ అర్చనాపురంలో సమస్యతో ఈ జనాలు ఎందుకు బాధపడుతున్నారు? ఆ స్వామీజీని అత్యంత కిరాతకంగా చంపింది దెయ్యం. చెప్పుతో కొట్టుకోవాలి. అమ్మో, ఈరోజు అమావాస్య 11:59. వస్తాయి లేకో. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. మనం చేసిన కర్మ ఇది, అనుభవించక తప్పదు, అనుభవించాలి. పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కానీ ఎక్కడెక్కడో తొక్కుతాం అని చెప్పని దాన్ని ఇచ్చుకొని చెంప మీద కొట్టుకోవాలి. తప్పదు. ఈ చెప్పుతో కొట్టుకునే ఊర్లో ఎన్ని రోజులు ఉండాల? ఒకప్పుడు మన సొంత ఊరు, ఇప్పుడు చెప్పుతో కొట్టుకునే ఊరు అయిపోయింది. సరే పద. అమ్మా, మా కొడుకుల్ని భద్రంగా రాని అమ్మా. మా కూతుర్ని ఏం చేయకమ్మా. మా కుటుంబాన్ని సరళగా ఉండి అమ్మా. ఇదిలా ఉండగా మరోవైపు కుక్కని రైచుకుంటూ కొడతాను,
చంపుతాను. ఇప్పుడు నీకేంటి? ఇప్పుడు నీకు ఎలాగొంది? నొప్పి తగులుతుంది. వదిలి నన్ను కొడుతున్నారు. రే, ఎందుకు నా కుక్కను కొట్టావు? నీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు మనుషుల్లో లేనిది కుక్కల దగ్గర ఉందిరా. ఆప్యాయంగా అన్నం పెట్టి దగ్గరికి తీసుకున్న మనుషుల్ని, ఆ దగ్గరికి తీసుకున్న మనిషి డబ్బున్నోడైతే ఆ దగ్గరికి తీసుకున్న మనిషి శత్రువు, ఆ దగ్గరికి తీసుకున్న మనిషి పనిపించి కడుపు నిండా తిండి పెట్టి ఇన్ని చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ అడిగి 10,000 అనుకుందాం. అరే నీకు 10 లక్షలు ఇస్తాను, వాడిని చంపేరా అంటే పనిపించాడు, అన్నం పెట్టాడు, ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు, ఆపదలో ఆదుకున్నాడు అనే విశ్వాసం కూడా లేకుండా మనుషుల్ని డబ్బు కోసం దగ్గరికి తీసుకున్న మనుషుల్ని శత్రుతో చేతులు కలిపి చంపే రకం రా ఈ మనుషులు. కానీ కుక్కలు అలా కాదు. పెంచినట్టుకి హాని జరగనివ్వు. ప్రతి మనిషిలో ఉండాల్సింది మానవత్వం కాదురా, కుక్కతత్వం. అలాంటి కుక్కలను మీ సరదాల కోసం కొడతారా? నిజమే అన్నా, కొట్టి బాగా బుద్ధి చెప్పావు. క్షమించన్నా, ఆ కుక్కకి ఏమి జరగను. ఓకే, నేను వెళ్తున్నాను. డాడీ హాయ్, బాగున్నావా? రే, ఎందుకు వచ్చారా? నువ్వు కూడా అలాగే చెప్పులతో కొట్టుకుంటావా? డాడీ ముంబైలోనే ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? డాడీ మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను డాడీ. సరేలే. అవును డాడీ, దెయ్యం ఉందని దానికి ప్రూఫ్ ఉందా? ఎస్, దిగిపడే తలలో ఈ ఊర్లో ఆచారం నువ్వు ప్రతీది పాటించాలి. ఎస్, నిజంగా దెయ్యాలు ఉంటాయిలే. ముంబైలో నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. కానీ సర్లే డాడీ, నేను శ్వేత అనే ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను డాడీ. ఫోటో ఇదిగో డాడీ. ఓకే, చాలా బాగానే ఉంది. ఎక్కడ పరిచయం? ఎలా? ఫేస్బుక్లో డాడీ, 3 ఏళ్ల క్రితం. సరే, నేను తన దగ్గరికి వెళ్ళొస్తాను డాడీ. అలాగే రా డాడీ. అమ్మ అవ్వలేదు, ఎవరికో ఆవకాయ పచ్చడి కలపాలంటే వెళ్ళింది. అబ్బా, నాకన్నా ఎక్కువ. సాయంత్రం అన్న ఆడుకుంటారు కదరా, పాప వాళ్ళు ఆవకాయ అస్తమని పెట్టుకుంటారా? సరే డాడీ, జాగ్రత్త. ఒకసారి ఇంటికి రమ్మను, కోడలి పిల్లని మాట్లాడదాం. సరే డాడీ. అవును, నీ చదివి ఎలాగొంది? ఇంతకు అక్కడ బాగానే ఉంది డాడీ. సరే, జాగ్రత్త. ఈ ఊళ్ళో వాళ్ళు చేసిన తప్పులకి వలస వచ్చిన మేము కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇలా కూతురే ఇలా అందరి తలుపులు కొడితే ఇలా కాపాడరా? ఇలా కూతులాంటిదే కదా ఆ అమ్మాయి. చిచే, ఇలా చేసేటో ఈ 3 జనాలు ఏంటో. హాయ్ శ్వేత, ఇటువైపు. ఇది జరుగుతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ అలా బాధపడుతుండగా ఇటువైపు. హాయ్ శ్వేత.
నేను ఎప్పుడో 3 years బ్యాక్ మన పరిచయానికి ముందు ఫేస్బుక్ లో చూసానురా, కానీ ఇలా చిక్కుపోయావిట్రా. నువ్వు నా ప్రాణంరా. నీకేమన్నైతే నేను పెట్టుకోలేను. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. అంకుల్ అంటే బాగున్నారా? మన గురించి చెప్తామా? నాకేమవుతుంది నీ పిచ్చి కాకపోతే. ఆయన ఈ భూమి మీద దేవుడు తప్ప మనల్ని టచ్ చేసే హ్యాండ్, చంపే బ్రాండ్ ఇంకా చెయ్యరవలేదమ్మా. సరే, ఈ చెప్పుతో కొట్టుకోవడం ఏంటో మరి వింతగా. దీన్ని వింతని తీసుకోవాలో. సరే సర్లే, నేను వెళ్ళొస్తాను. ఇంతకీ ఈ సమస్య సాల్వ్ చేయడం ఎలా? ఏదైతే ఇదైంది. తాత, ఏంది ఎడ కూర్చున్నావు? ఏం చేస్తున్నావు? ఓ సరే సర్లే, నేను ప్రశ్న అడగాలి. అసలే ఈ ఊర్లో వాళ్ళందరికీ కథ తెలుసంట. అసలు ఏంటి కథ? కొంచెం చెప్పగలవా ప్లీజ్ తాత? సరే చెప్తాను నాయనా. ఈ ఊళ్ళో లలిత అనే ఒక ఆమె ఉండేది. ఆమె ఊరంటే చాలు ప్రాణం ఇచ్చేసేది. చాలా మంచి అమ్మాయి. ఆమె ఒక అతన్ని ఎరుగురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమన్నా అందరిలాగే తను కూడా తల్లింది. ఒక పాపకి జన్మనిచ్చింది. ఇక్కడి నుంచి మొదలైన బాబు అసలు కదా. పాపని జన్మనిచ్చకండి. జననం తరువాత లలిత చనిపోవడంతో ఆ స్థిరత తనని అందరూ నష్టజాతకురాలు అనడం మొదలుపెట్టారు. ఇదిలో ఉండగా తనని తన నానమ్మ తుంచి తగ్గిస్తుంది. ఇలా ఏళ్ళు గడుస్తాయి. ఏళ్ళు గడుస్తుండగా తను చచ్చిపోతుంది. తన ఇంట్లో కంప్లీట్ అవగానే వాళ్ళ నానమ్మ కూడా చనిపోతుంది. అక్కడే వచ్చే వాళ్ళ చదువుతో పనిచేసావా? అక్కడే తను పనిచేసేది. అవునా? చెప్పు. మరో 5 ఏళ్ళు గడిచాయి. 20 ఏళ్ళు. ఒక రోజు తనకి 20వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజే తను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకు వస్తుండగా అయ్యో చాలా లేట్ అయిపోయింది. ఈరోజు బంగ్లో కూడా సెలవు తీసుకున్నా. రేపు కానీ
త్వరగా వెళ్ళకపోతే అమ్మో తిడతారు. అసలే ఉదయం నుంచి రాత్రి టైం 9 అవుతుంది. అమ్మో వెళ్ళిపోవాలి. అంటూ వస్తూ ఉండగా సృష్టించిన బ్రహ్మకి అసూయ పుట్టించలా ఎప్పుడు అయితే ఎంత అందంగా ఉండదు. పాప దీన్ని రోజు పడుకుంటురా. అవునరా, ఎలాగా ఎన్ని చేసినా మనకున్న పలుకుబడితో తప్పించుకుంటాం. దీని మీద పడి దీని అందాన్ని ఆక్రమించుకోవాలరా. నువ్వు సహకరిస్తే ఈ రోజు నీ మొగుడు ఏంటి అంటూ పట్టుకోబోతుండగా ఒక ఇంటి తలుపు కొడుతుంది. ఎవరు? ఓసే అష్ట చేతకురాలా, మా ఇంటికి ఎందుకు వచ్చావే? మాకు కూడా నీతో పాటు నష్టం నటించడానికి వచ్చావా? పో. అది కాదండి, నలుగురు ఏడిపిస్తున్నారండి నన్ను. చెప్పేది అంటూ ఆ జమ్ మీద ఈ జమ్ మీద కొట్టి మరీ అవమానించి పంపుతాడు. దేవతలాంటి బిందమ్మగాన్ని మింగిసో కొడుతున్న పుట్టి. ఆ తర్వాత మీ నాన్న చచ్చాడు, నిన్ను ఎంత వయసు చేసి మీ నాన్నమ్మ చచ్చింది. ఎందరిని మింగేసి నువ్వు బతకడం అవసరమా? చచ్చిపోవచ్చు కదా, చచ్చిపో. ఎవరింటి తలుపు కొట్టినా ఇదే మాట అంటారు. ఆ కిరాతకులు ఆమెను వదలలేదు. ఎంత చెప్పినా వినకుండా ఒకరి తర్వాత ఒకరు మీద పడి అతి కిరాతకంగా దారుణంగా అత్యాచారం చేసి చంపుతారు. ఆమె అరిచిన ఒక అరుపు ఆఖరిగా ఊరి మొత్తం వినపడుతుంది. ఆ అరుపు తర్వాత ఆమె స్వరం మోగపోతుంది. ఆమె ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఇప్పుడు వెలిగిందా? ఇది కథ. అమ్మో, తనకి ఎదురు చేయకపోతే కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుతుంది. ఆ మంత్రం వల్ల కత్తి నరకుండా శరీరం నుంచి తలను వేరు చేసే శక్తి ఉందంట. నేను ఎవరో తెచ్చుకుంటే ఉన్నాను. ఆర్ యు మ్యాడ్? అట్లాంటి శక్తులు ఇంకా ఉన్నాయా? ఇది ఏమో దయ్యం కదా, ఉండొచ్చులే. తాత, మరి స్వామీజీని మంత్రగాళ్ళని పిల్లలేదా? ఆ ప్రయత్నం కూడా జరిగింది బాబు.
ఒక స్వామీజీని అత్యంత కిరాతకంగా చంపేసింది. మా కోసం వచ్చిన స్వామీజీని. ఈ స్వామీజీలందరికీ బాబు ఒక గొప్ప స్వామీజీ రక్షకాచార్య అని నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారులే. ఇక నేను చూసుకుంటాను. బాబు ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా చేయి, సరేనా? తప్పకుండా. లలిత చనిపోవడం 20 ఏళ్ల క్రితం, కానీ ఆశిత చనిపోవడం 5 ఏళ్ల క్రితం. నీకు చెప్పిన కథ మొత్తం అంతకు ముందు జరిగింది. అంటే అంతకుముందు అంటే లలిత చనిపోయాక ఆశ్రిత పుట్టినప్పటి నుంచి ఆశ్రిత చనిపోయేంత వరకు నేను నీకు చెప్పిన కథ ఇది. సరే. ఓహో, అవునా? చాలా అన్యాయం. ఆశ్రిత నీకు అసలు అనిపించిందా? వెంటనే స్వామీజీకి ఇదంతా చెప్తాను. చేసిన తప్పు ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకున్నారుగా. నీకు కంగారులో మాట కూడా సరిగా రావట్లేదు. ఏం చేయమంటావు? పాపం ఒక అమ్మాయి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో. అయినా వీళ్ళకి చిన్న శిక్ష. ఈ దరిద్రం ఊరి నా కొడుకులకి చెప్పించి కొట్టుకోవడం ప్రతి నెలనే చిన్న శిక్ష. దీనికే చేస్తున్నారు. కానీ తప్పుద్దా? ఇక్కడ మా నాన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాపాడాల్సి వస్తుంది. చేస్తాను ఆ కొడుకు. వెళ్ళొస్తాను తాత. జాగ్రత్తగా. సరే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ముందు వెళ్ళి స్వామీజీకి జరిగిందంతా చెప్పి స్వామీజీని తీసుకొస్తాడు. ఇక్కడ పూజ చేయాలి. ఇదిగో సామాగ్రి కాగితం. వెంటనే ఈ కాగితంపై రాసిన సామాగ్రిని తీసుకురా. శిష్య, తోడుగా వెళ్ళు. ఇదిగోండి స్వామీజీ. సరే, జాగ్రత్త బిడ్డ. సరే నాన్న. ఊరి వాళ్ళందరినీ పిలుచుకురమ్మని చెప్పు. వెంటనే ఊరి వాళ్ళందరినీ పిలుచుకొస్తాడు. స్వామి పూజ మొదలు పెడతారు. ఇలా మంత్రాలు చదువుతూ ఉంటాడు స్వామీజీ. ఇక్కడే ఇలా మంత్రాలు చదవగానే స్వామీజీ దిక్కులు పిక్కటిల్లేలా నాలుగు దిక్కులకు వణుకు పుట్టించేలా
గట్టిగా వినిపిస్తుంది. ఊళ్ళో వాళ్ళు చేసింది నీకు మేమేను. పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. నేను చెప్పడం లేదు కదా. నువ్వు చెప్పట్లేదు కానీ అందరూ చేసిన తప్పులకి లోపడతారు. వదిలేది ఏం తప్పు? కుటుంబం అవమానించారు. ఆ రోజు నేను కాపాడలేదు. ఆ కోపం చూస్తున్నాను మనసులో. కానీ తెలియదు వయసు వచ్చింది కదమ్మా. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది మానవుల ధర్మం. ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత క్షమించడం అనేది ఆ తప్పుకు గురైన వాళ్ళ ధర్మం. అందరూ తెలుసుకున్నారు. నా ప్రాణం నాకు తిరిగి వస్తుందా స్వామీజీ? చేసిన తప్పు క్షమించమంటున్నారు. సంతోషంగా ఉండాల్సిన జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. వారి పాపను గుర్తించారు. కనకప్పు ఊరి వారితో కలలు కంది బ్రతకాలను ఏదో కాస్తుంది. ఇదేనమ్మా అంత ఆడించింది. తల్లి వాళ్ళని చూడమ్మా ఎలా ఏడుస్తున్నారు. ఇలా ఎంతకాలమని అతన్ని భయపెడతారా? నా మాట విను. నువ్వు చంపకపోయినా కాళ్ళ కింద ఉండే చెప్పు నా చెంప మీదకు రావాలని అనుక్షణం వేచి చూస్తున్నారా? ఇలాగైతే ఒక బిడ్డ తండ్రిని లేదా ఒక తండ్రి బిడ్డని, ఒక తల్లి బిడ్డని, ఒక బిడ్డ తల్లిని, ఒక అమ్మ కొడుకుని, ఒక కొడుకు అమ్మని, ఇలా ఒక భర్త భార్యని, ఒక భార్య భర్తని, ఇలా అన్ని వరుసల వాళ్ళు నష్టపోతున్నారా చెప్పుతో కొట్టుకోవడం వల్ల? ఇది నువ్వు చంపట్లేదు అనుకోవచ్చు, కానీ వాళ్ళ అవమానం తట్టుకోలేక ఊరేసుకుని చేస్తున్నారా? అందరినీ క్షమించరా? ఏకకంఠంతో క్షమించు తల్లి అని ఊరి జనాలందరూ అడుగుతారు. దానితో ఆగ్రహంతో బగబగమండే ఆత్మ శాంతించి నాకు మోసం కలిగించండి స్వామి. అని అంటుంది. స్వామి కూడా తప్పకుండా. ఆత్మమోక్షం సిద్ధిరస్తు. ఏవో మంత్రాలు చదివి ఆత్మకు మోక్షం కలిగిస్తారు. ఇక ఋషి అనుకున్నది అవుతాడు. తనకి కలెక్టర్ జాబ్ వస్తుంది. ఇలా ఋషి శ్వేత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. ఊరు కూడా ఇంతకు ముందులాగే పాడి పంటలతో పచ్చగా ఉంది. సో మీకు ఒక విషయం చెప్పాలి. అన్నాన్ని అవమానించిన వాడు ఇంటికి, అమ్మ లాంటి ఆడదాన్ని అవమానించిన వాడు భూమికి భారం. అన్నం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో వేరే కూర వండిందని మాంసం కూర వండకుండా నేలకేసి అన్నాన్ని కొట్టి తొక్కి దాని మీద మూసాడు ఒకడు. అందుకే అన్నాన్ని, అమ్మలాంటి ఆడదాన్ని అవమానించకండి. ఎత్ర నార్యేస్తు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. అంతేగాని పురుషుడి గురించి చెప్పలేదే. ఎందుకంటే పురుషుడు ఎలా ఉన్నా పుట్టినప్పుడు పడేది ఆడదే. ఒక పురుషుడి జన్మకి కారణం ఆడదే. ఒక
ఒక జననానికి కారణం ఆడది. ఈ సృష్టికి కారణమే ఆడది. ఏ దేవుడు ఎందుకు మగవాళ్ళకి బిడ్డని కనే అవకాశం ఇవ్వలేదంటే స్త్రీకున్నంత సహనం, స్త్రీకున్నంత ఓర్పు, స్త్రీకున్నంత భరించేతనం మగవాడికి లేదు. అందుకే ఆడవాళ్ళని గౌరవించండి. ఎక్కడ కనబడితే అక్కడ కామదృష్టితో చూడకండి. ఇది నేను మీకు చెప్పేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. ఈ వీడియోకి 70 లైక్స్ టార్గెట్ చేస్తున్నా. టార్గెట్ చేసిన లైక్స్ టార్గెట్ చేసేట్టు వస్తాయని ఆశిస్తూ జై హింద్. ఉంటా. అమ్మో, నేను చూశాను కానీ మరి ఇంత బ్రూటల్ కిల్లింగ్ నేను ఎక్కడ చూడలేదు బాబు. ఏమైంది శ్వేత? ఎందుకలా భయపడుతున్నావు? అంత బ్రూటల్గా మనిషిని చంపుతారండి. మరి వాళ్ళు చేసిన తప్పుగా జరగాల్సిందే. అసలు అక్కడ ఏం జరిగిందంటే నువ్వు మోక్షం పొందాలంటే ఏం చేయాలి? చెప్పమ్మా. మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు చావాలి. తప్పకుండా నీ పవను తీర్చుకోమ్మా. ఇలా